ఏడిఎన్ న్యూస్కి స్వాగతం. అధికారులతో ఒకసారి మాట్లాడదాం. ఆల్రెడీ వీళ్ళు మాకు రిపోర్ట్స్ రావడం జరిగింది, వాళ్ళతో మాట్లాడదండి. కానీ కాళహస్తికి వచ్చి ఒకసారి చూసుకుని వెళ్దామన్న ఒక ఇదితో రావడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మనకు 13వ తేదీ ఎలక్షన్స్ అయ్యాయి. అండ్ దానికి సంబంధించి కౌంటింగ్ మనకు పద్మావతి కాలేజ్లో జూన్ 4th కౌంటింగ్ ఉంది. సో దానికి సంబంధించి బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకుంటున్నాము. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, మొన్న అయిన తర్వాత కూడా పోస్ట్ పోల్ ఇన్సిడెంట్స్ అక్కడక్కడ రాష్ట్రంలో జరిగాయి. అలాగే మన దగ్గర కూడా కౌంటింగ్ హాల్ దగ్గర ఇన్సిడెంట్ జరగడం, తర్వాత తదుపరి పరిణామాల దృష్ట్యా ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ కావడం కానీ చాలా అయ్యాయి. సో ఇప్పుడు ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా మంచిగా నిర్వహించాలని చెప్పి అధికారులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సో అధికారులందరూ కూడా దానికి తగిన విధంగా కష్టపడి ఈ నెక్స్ట్ 2 వీక్స్లో ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నాయి, లాస్ట్ టైం అంటే ఎలక్షన్స్ టైంలో చిన్న చిన్న చెదురుమదురు ఘటనలైనా సరే, అంటే ఎందుకంటే చిన్న విషయం కూడా రేపు మళ్ళీ అయితే పెద్ద విషయం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా కానీ దాని పట్ల సమానమైన దృష్టి పెట్టి ఇటువంటి సమస్యాత్మక విలేజెస్లో కానీ, అట్లాగే ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేసే పర్సన్స్ ఉన్నారో వారి మీద నిఘా కానీ గట్టిగా పెట్టి మనకు ముందస్తు సమాచారం కలెక్ట్ చేసుకొని టైం టు టైం ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఆ సంబంధిత నాయకులతో మాట్లాడుకోవడం, వాళ్ళకి చట్టం గురించి చెప్పడం, వాళ్ళని అటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా చేయాలన్నది మన సంకల్పం. సో అందరికీ కూడా ఈ విషయం ఈ తెలియజేసే ఉంటే ఈ సందర్భంగా ఎలక్షన్స్ జరిగేటప్పుడు, ఓటింగ్ జరిగేటప్పుడు రకరకాలుగా భావోద్వేగాలు ఉంటాయి, చిన్న చిన్నవి మనం అర్థం చేసుకోగలం ఆ టైంలో. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓటింగ్ ప్రజలు ఓటు వాళ్ళు కాస్ట్ చేశారు. సో ఇక కేవలం రిజల్ట్స్ అనేది ఈవీఎంస్లో నిక్షిప్తమైనవి. సో కేవలం రిజల్ట్స్ ఒకటే రావాల్సి ఉంది. సో ఆల్రెడీ ప్రజలు వాళ్ళ డెసిషన్ ఇచ్చేయడం జరిగింది. సో ఈ ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా ఈ ఓటింగ్ మనం ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాం, శాంక్టిటీ ఉంది దానికి. సో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకొని ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి ఇన్సిడెంట్స్, ఎటువంటి వాటికి పాల్పడకుండా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాము. సో మీ పాత్రికేయుల తరఫున, మీడియా ప్రతినిధుల తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇక రానున్న రోజుల్లో మన తిరుపతిలో ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండే విధంగా అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ ఇదే సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే, ఈ విధంగా సంఘటనలు జరిగిన తర్వాత ఖచ్చితంగా కేసెస్ అవుతాయి. ఆ కేసెస్లో చాలా మంది ఆ రోజు తెలిసి తెలియక వచ్చి పాల్గొన్న వాళ్ళు ఉంటారు, తెలిసి పాల్గొనే వాళ్ళు ఉంటారు, తెలియక పాల్గొనే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి మీద కేసులు అయినప్పుడు ఇప్పుడు అందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి అరెస్టులతో ఆగవు, తర్వాత వాళ్ళ మీద షీట్స్ కూడా మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళు రానున్న రోజుల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది కావచ్చు, పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది, బయటికి పోయి చదువులకు వెళ్ళాలనుకుంటే పాస్పోర్ట్లు వచ్చే అవకాశం ఉండదు. సో ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రజలు దీనంతా ఒకసారి అర్థం చేసుకొని జరిగింది. సో రానున్న రోజుల్లో ఎటువంటి సంఘటనలకి, ఎటువంటి పాల్గొనకుండా ఉంటారని చెప్పి నేను అందరికీ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాను. సో అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే మా పోలీసు వారు కూడా నేను మొదట చెప్పిన విధంగా అందరూ కూడా ఈ 2 వారాలు, ఆ తర్వాత ఇంకో వారం కూడా బాగా అప్రమత్తంగా ఉండి ప్రతి చోట కూడా చక్కగా నిఘా పెట్టుకొని అందరితోటి మంచి కోఆర్డినేషన్తో, ఈవెన్ నాయకులతో అయినా కూడా వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళకి చెప్పాలా, వాళ్ళకి పర్యవసానాలు కానీ జరిగే విషయాలు చెప్పినట్లు వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కాబట్టి ఈ కౌంటింగ్ ప్రక్రియకి మనం అందరం కూడా దీన్ని మంచిగా జరిగే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ కూడా మొత్తం మనకు జిల్లాలో ఆ రోజు పోల్ రోజు కావచ్చు, ముందు కావచ్చు, కానీ టోటల్గా మొత్తం మనకు పోల్ డే రోజు, పోస్ట్ పోల్ టైంలో దాదాపు 22 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది జిల్లాలో. దాంట్లో మొత్తంగా 174 మందిని మనము
ముద్దాయిలుగా ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు పెట్టినట్లయితే తర్వాత ఇంకొక 80 మందిని మనం గుర్తించాము. దాంట్లో 14 మందిని రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీ పంపించడం జరిగింది. అలాగే ఇంకొక 103 మందికి మనం నోటీసెస్ సర్వ్ చేశాము. ఇంకా ఒక 81 మందికి మనం ఇంకా వాళ్ళని పట్టుకొని వాళ్ళని రిమాండ్ చేయడం కానీ 41 నోటీసెస్ ఇష్యూ చేయడం కానీ చేయాల్సి ఉంది. సో దాని గురించి అంతా కూడా టీమ్స్ ఫామ్ చేశాము. తిరుపతిలో కానీ చంద్రగిరిలో కానీ టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళందరూ కూడా అయిన తర్వాత ఎక్కడెక్కడో ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పరారై ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా కానీ మనం టీమ్స్ పంపించి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునే విధంగా మనం ఎఫర్ట్స్ చేస్తున్నాం. ఆల్రెడీ పోలింగ్ ముందు మీకు ఎస్పీ గారు చెప్పేస్తుంటారు. అంతకుముందు మేము బైండ్ ఓవర్ చేయని వాళ్ళని చేయాల్సి ఉంది. వాళ్ళందరినీ ఇప్పుడు గుర్తించి రానున్న వారం రోజుల్లో వాళ్ళు కూడా బైండ్ ఓవర్ చేస్తాం. ఎన్ని అనేది ప్రత్యేకంగా ఖచ్చితంగా లెక్కలేదు కానీ బట్ అంటే అదే వాళ్ళకి మనము వచ్చే ప్రయాణికులు భక్తులకు అందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి మనం ఏర్పాట్లు వాళ్ళ సంబంధించి మనం ఏదైతే పోలీసింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవన్నీ యాక్చువల్గా జరుగుతాయి. సో దీనివల్ల వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ అయ్యేటటువంటి అంతటి పరిస్థితులు అయితే మనం తిరుగుతుంది. అయినప్పుడు కూడా అంటే ప్రస్తుతం మనము కేవలము ఈ కౌంటింగ్ దీని వరకు మనం కన్ఫైన్ అవుతాం. అయిన తర్వాత మళ్ళీ ఈ టెంపుల్ టౌన్స్కి ఇంకే విధమైన మనము పోలీస్ పరంగా ఇంకేమైనా మెషర్స్ తీసుకొని ఏమైనా టూరిస్ట్ పోలీసింగ్ లాంటివి ఆల్రెడీ లాస్ట్ టైం మన స్టేట్లో టూరిస్ట్ పోలీసింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చాలా చోట్ల స్థాపించారు కూడా పోలీస్ స్టేషన్స్ కూడా. సో మన దగ్గర కూడా అటువంటిది ఉంటే మనం అవి చేయటం దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాం అనేది అది మరలా మనం చూద్దాం. ప్రస్తుతానికి అయితే మనం జూన్ 4th ఏదైతే ఉందో దాని వరకు భద్రత అంటే మీకు అందరికీ తెలుసు కౌంటింగ్ హాల్ దగ్గర మనము సిఏపిఎఫ్ అంటే పారామిలిటరీ ఫోర్సెస్ తోటి పెడతాము. తర్వాత నెక్స్ట్ ఇయర్లో మన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ తోటి మొత్తం ఏదైతే మెయిన్ గేట్స్ అవన్నీ ఉంటాయో బయట వాటన్నిటి కూడా మన ఆర్మ్డ్ పోలీస్ తోటి బందోబస్తు పెడతాం. అది కాకుండా ఇక 3rd ఇయర్ అంటే బయట దాని చుట్టూ బిల్డింగ్ చుట్టూ చెక్ పోస్ట్లో పెట్టి కటాఫ్స్లో పెట్టి అక్కడంతా కూడా లోకల్ పోలీస్ తోటి బందోబస్తు పెట్టాం. సో దీంట్లో ఏదైతే పెరిఫరీ ఉందో ఆ పెరిఫరీ చుట్టూ కూడా ఈ పెట్రోలింగ్ వెహికల్స్ రక్షక్స్ అయితే కానీ ఎక్స్క్లూజివ్గా మా బ్లూ ఫోర్డ్స్ అట్లాగే మేము ఇచ్చిన ఎడిషనల్ వెహికల్స్ ఇవన్నీ కూడా పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి వాటిలో. సో ఎవరు కూడా లోపలికి వచ్చే ఎంట్రీస్ వాళ్ళని చెక్ చేయడం ప్రాపర్గా చేసి పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇదే కాకుండా దీనికి తోడు మనకు ఎక్కడైతే ఇందాక చెప్పినట్లు ఎక్కడెక్కడైతే ఈ సమస్యాత్మక పాయింట్స్ ఉంటే అక్కడ అంతా కూడా టికెట్స్ కూడా పోస్ట్ చేసుకుంటాం. సో ఈ కౌంటింగ్ డే బందోబస్తు సంబంధించి మళ్ళీ నేను డీటెయిల్గా మొత్తం అన్ని కాంపొనెంట్స్ ఇవన్నీ కూడా తర్వాత చెప్పడం జరుగుతుంది సూచనలు కూడా. సో అయితే ఈ ఒక విషయం ఏమిటంటే ఆ రోజు కౌంటింగ్ అయిన తర్వాత ఎవరు కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ అటువంటివి కానీ చేయడానికి లేదు. సో మాకు ముందుగానే ఒకవేళ ఎవరైనా కానీ గొడవలు చేసే అవకాశం ఉందనుకుంటే మొన్న చేసే విధంగా వాళ్ళని ఖచ్చితంగా గృహ నిర్బంధం చేయడం కానీ వాళ్ళని కస్టడీలో తీసుకోవడం కానీ చేయడం జరుగుతుంది. అందరినీ గృహ నిర్బంధం చేయడం కానీ లేకపోతే అరెస్ట్ కానీ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఎవరైనా కానీ ఓటమి గెలుపులు సహజం. ఎవరైనా కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. సో గెలిచిన వాళ్ళు విజయోత్సవ ర్యాలీలు కూడా నెక్స్ట్ డే అంత పరిస్థితులు బాగున్నాయి, మనకి ఎటువంటి సమస్యలు అంటే కాంట్రాక్టర్ పరంగా ఎటువంటి సమస్యలు లేవు అనుకున్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని వాళ్ళు ర్యాలీలు నిర్వహించడానికి మనం అనుమతిస్తాము. అయితే ఆ రోజు మటుకు ఖచ్చితంగా అంత 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కానీ ఎవరు చేయడానికి లేదు. కాబట్టి దాన్ని ఎవరు వైలేట్ చేస్తే ఇది లేదు కాబట్టి మేము ఎట్టి పరిస్థితులు దాన్ని అలౌ చేయము. సో అందరూ కూడా దీన్ని కొంచెం దృష్టిలో పెడుతూ అదేవిధంగా వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా ఉంటుందని ఆశిస్తున్నాం. సైబర్ సెల్ వాళ్ళు సోషల్ మీడియా టీమ్ దాని మీద కాన్స్టెంట్గా వాచ్ పెట్టుకుంటారు. సో ఎక్కడైనా అటువంటివి వచ్చినట్లయితే దానికి సంబంధించి ఎటువంటి చర్యలు అయితే తీసుకోవాలి అంటే వాళ్ళకి సంబంధించి ఐడెంటిఫికేషన్ కానీ ఒకవేళ తెలిసే వాళ్ళతో మాట్లాడటం కానీ చేసి మళ్ళీ ఆ విధంగా దాన్ని క్లియర్ అప్ కాకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు అన్నీ కూడా చర్యలు అనేవి కూడా తీసుకుంటాం.